ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇది క్వాంటమ్ వాళ్ళ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ప్రీవియస్గా మనం క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన చాలా వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ చూడాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఆ వీడియోస్ చూసి మా ఫ్రెండ్ ఒకతను ఈ క్వాంటమ్ బిజినెస్ వెహికల్ వాళ్ళ షాప్ పర్పస్లో తీసుకున్నాడు. సో ఇది మొత్తంగా ఒక కమర్షియల్ పర్పస్ స్కూటర్ అన్నమాట. సో ₹1,00,000 అరౌండ్ ఆ కాస్ట్లో మీరు ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్గా మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మంచి మంచి స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఆ ₹1,00,000 ప్రైస్కి ఇదైతే జస్టిఫై చేస్తుంది. సో స్కూటర్ కొని ఒక 1 మంత్ అయితే అవుతుంది. ఆ 1 మంత్లో వీడు 3000 ఆడ్ కిలోమీటర్స్ అయితే తిరిగాడు. సో ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి వచ్చింది ఈ వెహికల్. సో ఈ వీడియోలో నేను ఈ బండిని సర్వీస్కి అయితే తీసుకెళ్తాను. సో ఇక్కడ ఈ బండి గురించి కాసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత దీన్ని సర్వీస్కి అయితే సబ్మిట్ చేసేద్దాము. ఆ పని వాడు నాకు ఇచ్చాడు. సో ముందుగా బండి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో మొత్తంగా క్వాంటంలో మనకి 4 మోడల్స్ అనేవి ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది మోడల్ అన్నమాట. ఎవరైతే బిజినెస్ కోసము, షాప్ పర్పస్ కోసము లేదా లోకల్ కమ్యూనిటీ కోసం ఒక స్కూటర్ గురించి చూస్తున్నారో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 1 lakh అలా అయితే ఉంటుంది. సో ప్రైస్ గురించి నేను మెల్లిమెల్లిగా మాట్లాడతాను. ముందుగా ఈ బండి యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చూసుకుంటే, సో ప్రీవియస్గా ఇది మనకి హీరో ఎలక్ట్రిక్ కంపెనీలో స్కూటర్ ఉండేది. సో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో అది డిస్కంటిన్యూ అయిపోయింది. సో వీళ్ళైతే దాన్ని యూజ్ చేస్తున్నారు. సో ఇక మనం ఫ్రంట్ నుండి స్టార్ట్ చేద్దాము. దీంట్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది లభిస్తుంది. ఇక్కడ పక్కన సైడ్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ క్వాంటమ్ అనే వాళ్ళ బ్రాండింగ్ ఉంది. ఇంకా అసలు కిందికి వస్తే ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. మా ఫ్రెండ్ ఇంకా నంబర్ ప్లేట్ వేయించలేదన్నమాట. సో ఇంకా అసలు కిందికి వచ్చేస్తే ఫ్రంట్ వీళ్ళు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది వాడడం జరిగింది అండ్ ఫ్రంట్లో వీళ్ళు డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. టైర్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 90/90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. సో రోడ్ గ్రిప్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇక సైడ్ పోర్షన్లో చూసుకుంటే ఈ బండి సైడ్ నుండి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్లోర్ బోర్డు పైన స్పేస్ అనేది చాలా ఉంటుంది. చెప్పాను కదా, ఇది కమర్షియల్ పర్పస్ వెహికల్ కాబట్టి ఇక్కడ లోడ్ వేసుకోవడానికి అండ్ వెనకాల ఉన్న ఈ సీట్ కూడా ఫోల్డబుల్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ఇక్కడ లగేజ్ అనేది టై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు బ్యాక్ పెయిన్ ఉంటే ఇక్కడ కూర్చొని కూడా మీరు ప్రశాంతంగా ఈ స్కూటర్ని డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లగేజ్ని టై చేసుకోవడానికి ఇక్కడ హూక్స్ కూడా ఇచ్చారు. సో మొత్తంగా ఇది కమర్షియల్ పర్పస్ వెహికల్ అనుకోవచ్చు. ఇక్కడ సైడ్ పిలియన్ ఫుట్ పెగ్ అయితే ఉంది. దీంట్లో సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ 2 స్టాండ్లు అయితే వస్తాయి. ఇక రేర్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు అండ్ రేర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి అండ్ రేర్లో కూడా మనకి 12 ఇంచెస్ టైర్స్ అనేవి ఉంటాయి. సో హీరో ఎలక్ట్రిక్లో ఉన్న ఆ స్కూటర్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ దీంట్లో బ్యాటరీ కూడా రిమూవబుల్ బ్యాటరీ అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి బ్యాటరీ అయితే నేను తీసి చూపిస్తాను. సో బ్యాటరీ అనేది ఇక్కడ రైడర్ కింద అయితే ఉంటుంది, రైడర్ సీట్ కింద. సో ఇక్కడ బ్యాటరీ చూసుకోవచ్చు. దీంట్లో రిమూవబుల్ బ్యాటరీ అనేది ఇచ్చారు. ఒకసారి నేను మీకు బ్యాటరీ అయితే తీసి చూపిస్తాను. సో ఈ క్వాంటమ్ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ అయితే ఇదన్నమాట. 2.2 kWh బ్యాటరీతో ఈ స్కూటర్ అయితే మనకి రావడం జరుగుతుంది. రేంజ్ ఎంత, టాప్ స్పీడ్ అన్న విషయం నేను ఈ బండి డ్రైవ్ చేస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా అపార్ట్మెంట్స్లో స్టే చేస్తూ ఉంటే మాత్రం బ్యాటరీని మీరు ఇలా బయటికి తీసి కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బండితో పాటు వచ్చే ఛార్జర్తో ఈ బండి 4 గంటల్లోనైతే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో 4 గంటలు ఛార్జ్ పెట్టుకొని మీరైతే బండిని వేసుకొని తిరగవచ్చు. అండ్ మోటార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 1.2 kW BLDC హబ్ మోటార్ అనేది వస్తుంది. సో ఈ మోటార్ సహాయంతో ఈ బండి 55 km/h టాప్ స్పీడ్ వరకు అయితే చేరుకుంటుంది. సో సేమ్ ఇలాంటి స్కూటర్ నేను ఈ మధ్య బిజ్లీ రైడ్, Log9 లాంటి ఫ్లీట్ ఆపరేటింగ్ కంపెనీస్లో కూడా చూశాను. సో అక్కడ వాళ్ళు జొమాటో, స్విగ్గీ డెలివరీస్కి ఈ బండ్లను అయితే వాడుతూ ఉన్నారు. సో రేంజ్ పరంగా మీకు ఇది ఎలాంటి డిసప్పాయింట్ అయితే చేయదు. ఒక 2 బ్యాటరీలు మీరు తీసుకొని పెట్టుకుంటే మీకు ఇది డబుల్ రేంజ్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఈ బండిని మనం డ్రైవ్ చేద్దాము. డ్రైవ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఈ క్వాంటమ్ బిజినెస్లో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ మాత్రం చాలా ఉంది. కంఫర్టబుల్గా మనం కాళ్ళని పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా ఇక్కడ చాలా సామాన్లు అనేవి పడతాయి. ఇక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే నేను వెనకాల సీట్ని ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి నాకు సోఫాలో కూర్చున్న ఫీల్ అయితే ఉంది. సో బ్యాక్ పెయిన్ అయితే అస్సలు రాదు. వెనకాల కూర్చొని ఉరగడానికి మంచి సపోర్ట్ అనేది ఇస్తుంది. సో ఇక రైడింగ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 2 రైడింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి రైడింగ్ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ మోడ్లో ఇది 36 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది అండ్ సెకండ్ మోడ్ లో 55 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నేను చిన్న సందులో వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ చిన్న పాట్ హోల్స్ అండ్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సో ఆ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఇది ఈజీగా తీసుకుంటుంది అండ్ ఇది ఒక లోటర్ వెహికల్ కాబట్టి దీంట్లో సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఫైనల్ గా రేంజ్ విషయానికి వచ్చేస్తే దీంట్లో వాడిన 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఈ బండి 90 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది. ఇక ప్రైజింగ్ పై ఒక కన్నేస్తే ఈ బండి యొక్క ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 1,06,000
6,000. సో సుమారుగా 1,00,000 నుండి 1,10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద కన్సిడరబుల్ ఆప్షన్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇదే పిల్లర్ నెంబర్ 900. ఇదే అన్నమాట క్వాంటమ్ షోరూమ్. ఇది మూసాపేటలో అయితే ఉంది. సో ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్ళి మన బండిని అయితే సబ్మిట్ చేసేద్దాము. బండి సర్వీస్కి అయితే సబ్మిట్ చేసేసాను. ఒక్కసారి ఇప్పుడు షోరూమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఇదే క్వాంటమ్ షోరూమ్ అన్నమాట. మంచి రిచ్గా ఉంటుంది షోరూమ్ అయితే. అండ్ ఈ క్వాంటమ్ యొక్క ఏఎస్ఎం అయితే ఇక్కడ ఉన్నారు, ఏరియా సేల్స్ మేనేజర్. ఆయనతో మాట్లాడదాము. హాయ్ అండి. శంకర్ అండి. శంకర్ గారు, మన ఇది క్వాంటమ్ అనేది యాక్చువల్గా విజయవాడ వాళ్ళ కంపెనీ అండి. దీని బేస్ వచ్చేసరికి హైదరాబాద్ నుండే ఉంటుంది. అవును. సో మన హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి షోరూమ్స్? సో యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మనకు హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయండి. సో వన్ ఈజ్ ఇక్కడ కుకట్పల్లి మూసాపేట దగ్గర, సెకండ్ వచ్చేసి మనకు మలక్పేట్, థర్డ్ వచ్చేసి సికింద్రాబాద్. ఓకే. అండ్ ఇది కాకుండా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి కరీంనగర్, వరంగల్ అండ్ నిజామాబాద్. ఓకే. సో టోటల్ ఓవరాల్గా ప్రజెంట్ వచ్చేసి మనకు 6 డీలర్స్ వచ్చేసి ఆపరేషన్స్లో ఉన్నాయి. ఓకే. సర్వీస్ పరంగా బండికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎన్ని డేస్లో రెక్టిఫై చేస్తున్నారు? సో మనం వచ్చేసి ఫస్ట్ సర్వీస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఒకటి మనం కస్టమర్కి ఆర్ఎస్సీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ రోడ్ సైడ్ అసిస్టెంట్ అనే సర్వీస్ ఉంటుంది. ఓకే. ఓవరాల్గా వచ్చేసి ఫస్ట్ పర్చేస్ చేసుకున్న కస్టమర్కి 1 year వరకు ఫ్రీగా ఉంటుంది. లైక్ కస్టమర్ బండి ఎక్కడైనా బ్యాటరీ ఛార్జింగ్ స్వైప్ చేయడానికి కానీ, లైక్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ మన షోరూమ్ నుంచి ఒక సరౌండింగ్ ఏవైతే కిలోమీటర్స్ ఉంటారు కదా, మన వెహికల్ పంపించేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వరకు వాళ్ళకి నియరెస్ట్ ఏదైతే సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి కదా అక్కడికి బండి రీచ్ అవుట్ చేస్తుంది వితౌట్ ఎనీ కాస్ట్. 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ బిజినెస్ ప్లాస్మా ఎలక్ట్రాన్ అనేవి మనకి 1 lakh అరౌండ్ లో వస్తున్నాయి. సో మీరు ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? సో ప్రజెంట్ వచ్చేసి చూడండి, మన దగ్గర ఫినాన్సింగ్ వచ్చేసి లో డౌన్ పేమెంట్ నుంచి డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉన్నాయి. లైక్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, మనపురం కానీ, శ్రీరామ్, ఈజెడ్ ఫినాన్స్, ఆల్మోస్ట్ అన్ని రకాల ఫండింగ్స్ మనం ఇస్తున్నామండి. శంకర్ గారు, మినిమం డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి? సో 0 డౌన్ పేమెంట్ ఉంది సార్ మన దగ్గర. సో కస్టమర్ ప్రొఫైల్ బాగుండి సిబిల్ కనుక బాగుంటే 0 ఫైనాన్స్ కూడా ఇస్తున్నాం మనం. ఓకే. ఇక్కడ సో ప్లాంట్ వచ్చేసి మనకి పట్టంచెర్లో పాషా మేలరం అనే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, అక్కడ వచ్చేసి మన ప్లాంట్ ఉంది. సో కస్టమర్కి కూడా సర్వీసింగ్ పరంగా ఇబ్బంది పడే అవసరం లేదు. సపోజ్ లైక్ ఎలాంటి ఏవైనా మనకి స్పాట్స్ అవైలబిలిటీ కూడా డీలర్స్కి తొందరగా యాక్సెసిబుల్ ఉంది. శంకర్ గారు, ఇప్పుడు నా దగ్గర పాత బండి ఉంది, పెట్రోల్ బండి, దాన్ని ఎక్స్చేంజ్ తీసుకుంటారా మీరు? షూర్ అండి, మన దగ్గర ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది. సపోజ్ డిపెండ్స్ ఆన్ మీ వెహికల్ యొక్క మోడల్ కండిషన్ని బట్టి మా దగ్గర ఎక్స్చేంజెస్ ఉంటారు బయ్యర్స్. మీ వెహికల్ తీసుకొని విత్ ఇన్ 1 month మీకు ట్రాన్స్ఫర్ కూడా చేసిస్తాము కస్టమర్స్కి. సో మీకు ఎక్స్చేంజ్ పరంగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ట్రాన్స్ఫర్ గురించి కూడా విత్ ఇన్ 1 month or 45 daysలో కస్టమర్ ఓల్డ్ వెహికల్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఇక్కడ. ఓకే. అంటే మా పాత వెహికల్ తీసుకొని కొత్త వెహికల్ దానికి ఏదైతే అమౌంట్ వస్తుంది కదా అది మైనస్ చేసి మీ వెహికల్ అమౌంట్కి అడ్జస్ట్ చేస్తాము. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఇక్కడ మూసాపేటలో ఉన్న షోరూమ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. సో మీరు ఎవరైనా తెలంగాణలో ఉండి ఈ క్వాంటమ్ వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి మీరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ క్వాంటమ్ వెహికల్స్ గురించి మీరు ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కింద మరి వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ క్వాంటమ్ వెహికల్స్ పై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్ అండి.